తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3:30కు సెక్రటేరియట్లో మంత్రులు భేటీ కానున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రేవంత్ రెడ్డి మంత్రివర్గం 6 హామీలపై ఫోకస్ పెట్టింది. 6 గ్యారెంటీల్లో మరో 2 గ్యారెంటీలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ అమలు చేసేందుకు రంగాన్ని సిద్ధం చేస్తోంది తెలంగాణ కేబినెట్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3వసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో తెలంగాణ బడ్జెట్కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. బడ్జెట్లో నిధుల కేటాయింపు, బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయనుంది కేబినెట్. ఈ నెల 8వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. 8న సమావేశాలు ప్రారంభమైతే అదే రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 12 నుండి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బేరీజు వేసుకుని పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో టౌన్షిప్ డెవలప్మెంట్, ఐటీ రంగాలతో పాటు కొత్త ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై కూడా చర్చించనున్నారు. అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్పై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈసారి జరిగే సమావేశాలపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏ శాఖకు ఎంత నిధులు కేటాయింపులు చేయబోతోందన్న ఉత్కంఠను కలిగిస్తోంది.